ఇంటికి వెళ్ళిపో. ఇంక రావద్దు అంటున్నారు. అవును, మరి చొక్కా ఉతికి ఇవ్వనందుకు మీ అమ్మ తప్పు. మరి ఎవరుంటారు ఇంటి దగ్గర? మరి బట్టలు ఎవరు ఉతుకుతారు నీకు? మరి ఎందుకు ఉతకలేదు? ఎందుకు ఉతకలేదు? మాసిపోయింది, కొంప కొట్టుకుదమ్మా. ప్యాంట్ వేసుకొచ్చేసావు. అక్కడ ఉందరా, నిన్ను ఎన్నిసార్లు నేను బట్టల గురించి తిట్టలేదు? నువ్వు ఇక్కడ నిలబడాలి కానీ మేడం గారు ఎదురుకుండా నువ్వు ఎక్కడో నిలబడితే మేడం గారికి ఎలా తెలుస్తుందో. మొత్తం మేడం గారికి అప్పచెప్పేశారట, మనం ఏం మాట్లాడడానికి లేదు. కాసేపు నిలబడు, చూసి ఏమన్నా జాలి కలిగి నిలబడి అలాగా మేడం గారు కాసేపటికి ఏమైనా కూల్ అయ్యి ఏమైనా పంపితే వెళ్ళు, పంపించకపోతే ఇంక ఇంటికి వెళ్ళిపో. దానికి ఇంక మనం ఏం చేయలేం. మేడం గారు ఇంకలా స్ట్రిక్ట్గా నిలబడిపోయారు. ఎందుకంటే ఈరోజు ఎక్స్క్యూజ్ చేసామనుకో, రేపు మళ్ళీ మామూలు అయిపోతున్నారు వీళ్ళు. క్షమించకూడదు విధవలను. క్షమిస్తే మళ్ళీ మామూలు అయిపోతున్నారు. అందుకని చాలా బాధపడుతున్నారు రా మమ్మల్ని.